హాయ్ ఫ్రెండ్స్, మనం స్టీమ్డ్ ఎగ్ కర్రీ ఎలా చేసుకుందామో చూసేద్దాం. ముందుగా 2 ఎగ్స్ని కొట్టేసుకొని దాంట్లో తగినంత పసుపుని వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత కారం మరియు ఉప్పుని, చిటికడు ఉప్పు, మనం ఉప్పు ఎంత తింటామో అంత ఉప్పుని వేసుకొని తర్వాత అల్లాన్ని వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత బాగా కలిపేయాలి, మంచిగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టి దాంట్లో వాటర్ యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత దాంట్లో చిన్న బౌల్లో వాటర్ ఫిల్ చేసి ఇంకొక బౌల్ కింద పెట్టాలి. తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని దానికి చుట్టూ నూనె రాసి మనం ఏదైతే కలిపామో ఎగ్, ఆ ఎగ్ని దాంట్లో వేసేసుకొని లోపల పెట్టేసేయాలి. బౌల్ లోపల పెట్టి చిన్న మూత పెట్టాలి ఫ్రెండ్స్. మూత పెట్టిన తర్వాత దానిపై నుంచి ఆ గంజు పైన పెద్ద మూత పెట్టేయాలి. ఎందుకంటే ఆవిరి బయటికి పోకుండా, ఎందుకంటే ఆవిరితోనే ఆ ఎగ్ కర్రీ రెడీ అవుతుంది. టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఏదైతే బాయిల్ చేసామో దాన్ని సైడ్కి తీసుకొని కొంచెం చల్లారాక దాన్ని వేరే ప్లేట్లకు సర్వ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత పీసెస్గా కట్ చేసుకోవాలి. మీడియం సైజులో కట్ చేసుకోవాలి, మరి చిన్నగా కట్ చేసుకోకుండా పెద్దగా కట్ చేసుకోకుండా. నాకైతే ఇలా వచ్చింది ఫ్రెండ్స్. తర్వాత 2 పావుల నూనెని వేసేసుకోవాలి. ఆ నూనె కొంచెం వేడయ్యాక మనం కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి ఫ్రెండ్స్. మంచిగా కలుపుకున్న తర్వాత అది రెడ్డిష్ కలర్లో, బ్రౌనిష్ కలర్లో వచ్చాక కొంచెం పసుపు, మరి కొంచెం అల్లం వేసుకొని మళ్ళీ పచ్చివాసన పోయేదాకా మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం ఏదైతే కట్ చేసుకున్నామో ఆ టమాటోస్ని వేసేసుకోవాలి. తర్వాత ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్, కారం వేసుకొని కొంచెం టమాటాలు ఉడికేదాకా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మంచిగా కలుపుకొని ఆ తర్వాత మనం ఏదైతే ముందు కట్ చేసి పెట్టుకున్నామో స్టీమ్డ్ ఎగ్ పీసెస్, అవన్నిటివి దాంట్లో వేసుకొని మంచిగా బాగా కలుపుకోవాలి. గ్రేవీ మొత్తం ఆ పీసెస్కి ఉండేలాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడి స్టీమ్డ్ ఎగ్ కర్రీ రెడీ.